ఈ మ్యాచ్ గెలిచామంటే దానికి కారణం సంజు శాంసనే. అతను లేకుంటే ఈ మ్యాచ్ గెలిచలేము. సెమీఫైనల్ కూడా వెళ్ళే ఛాన్సే లేదు ఇండియన్ టీమ్ అయితే. అటువంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతని కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్సు. అతను మామూలుగా సెంచరీలు కానీ, మంచి మంచి హాఫ్ సెంచరీలు కానీ చాలా చేశాడు. ఐపీఎల్‌లో కానీ, ఇంటర్నేషనల్ మంచి మ్యాచుల్లో కానీ. కానీ ఈ యొక్క ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఇదైతే అతని కెరీర్‌లో అతను ఉన్నన్ని రోజులు క్రికెట్‌లో కానీ, అతని జీవితంలో అయితే ఒక మైల్‌స్టోన్ ఇది. దీన్ని మించిన ఇన్నింగ్స్ అయితే ఆడలేడు. సెంచరీ చేయలేకపోయినా దానికంటే గొప్ప ఇన్నింగ్సే ఇది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఇన్నింగ్స్ లేకుంటే ఇండియా సెమీఫైనల్‌కి వెళ్ళేది కాదు. ఎవరు కూడా అంత గొప్పగా ఆడలేదు. స్టార్ట్స్ అయితే తీసుకున్నారు కానీ వాటిని బిగ్ స్కోర్‌గా కన్వర్ట్ చేయలేక మిడిల్‌లో అయితే అవుట్ అయిపోయారు. సో, అటువంటి సిట్యుయేషన్‌లో స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా మళ్ళీ అతనికి ఎటువంటి డ్రాప్ క్యాచ్‌లు అలాంటి ఏం లైఫ్స్ వచ్చినట్టు కూడా లేవు. పర్ఫెక్ట్ షాట్స్ కానీ కామ్‌గా అంతమంది స్టేడియంలో కేరింతల మధ్య అతను ఎక్కడ కూడా డిస్టర్బ్ కూడా కాకుండా నీట్‌గా ఆడాడు. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కానీ ఒక ఎండ్‌లో అతనైతే వికెట్ ఇవ్వకుండా. సో, మనమైతే మ్యాచ్‌కి మొత్తం ఎలా జరిగిందని ఒకసారి చూసుకుందాము. ఈ మ్యాచ్ అయితే ఇరు జట్లకు ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ప్రివ్యూలో చెప్పుకున్నట్టు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే సెమీఫైనల్ క్వాలిఫై అవుతారు. సో, ఇరు జట్లు కూడా మంచిగా అయితే వచ్చాయి. ముఖ్యంగా వెస్టిండీస్ అయితే కొన్ని మార్పులతో వచ్చారు. ఎందుకంటే బ్రెండన్ కింగ్ వచ్చేసి అంత ఫామ్‌లో ఏం లేడు. సో, అతని ప్లేస్‌లో వచ్చేసి అకెలా హుసేన్ తీసుకొని వచ్చారు. లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి అకెలా హుసేన్ లేడు సౌత్ ఆఫ్రికాతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెనర్లలో వచ్చేసి బ్రెండన్ కింగ్ తీసినప్పుడు నెక్స్ట్ ఓపెనర్‌గా వచ్చేసి చేజ్‌ని యాడ్ చేసుకున్నారు. చేజ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఓపెనింగ్ రాలేదు టీ20లో. కానీ అతనైతే చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా అతని క్యాచ్‌ను అయితే ఇండియన్స్ మన అభిషేక్ శర్మ అయితే డ్రాప్ చేశాడు. తర్వాత అతను చాలా బాగా ఆడాడు. లేకుంటే అతను తక్కువ స్కోర్‌కి వెళ్ళిపోయేవాడు. ముఖ్యంగా మనోళ్ళు వికెట్ తీయడానికి కొంచెం కష్టపడ్డారు. తర్వాత వచ్చినటువంటి ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా బాగానే ఆడారు. ముఖ్యంగా వాళ్ళైతే మనకంటే ఒక వికెట్ తక్కువే పోగొట్టుకున్నారు. సో, వాళ్ళైతే చాలా బాగా ఆడారు. ముఖ్యంగా అయితే వాళ్ళ లాస్ట్ స్కోర్ కార్డ్ చూసుకుందాం ఎవరెన్ని ఎలా చేశారనేది. షేహోప్ ఎవ్రీడే ఆడినట్టు ఇతను కూడా బాగా ఆడాడు. 32 రన్స్ అయితే చేశాడు. రస్టాన్ చేజ్ ఇతను వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఓపెనింగ్‌గా వచ్చాడు టీ20లోకి. సో, ఇతనైతే ఒక అవకాశం అయితే లభించింది. దాన్ని యూటిలైజ్ చేసుకొని 40 రన్స్ అయితే కొట్టినాడు. చాలా బాగా ఆడాడు ఇతనైతే ఉన్నంతసేపు. తర్వాత హెట్మేర్ వచ్చేసి బాగా ఆడాడు. ముఖ్యంగా అతను వచ్చేసి తక్కువ బాల్ ఆడాడు. 12 బాల్ ఆడాడు. దాంట్లో వచ్చేసి 27 రన్స్ చేశాడు. 2 సిక్సెస్ 1 4. ఇతను కూడా ఇంకొంచెం సేపు ఉంటే ఇండియాకి ఇంకొంచెం పెద్ద టార్గెట్ అయితే ఇచ్చేవాడు. అతనైతే అవుట్ చేసి చాలా మంచి పని చేశాడు బుమ్రా అప్పుడు దాకా వెయిట్ చేసింది కూడా ఇతని కోసమే. సూర్యకుమార్ యాదవ్ అయితే తొందరగా బుమ్రాని తేలేదు. సో, హెట్మేర్ కోసమే బౌలింగ్ అంతా చాలా వరకు దాచిపెట్టి ఎవరెవరి చేతనో వేయించి లాస్ట్కి అయితే బుమ్రా వచ్చిన తర్వాత అయితే వికెట్ తీశాడు. తర్వాత వచ్చినటువంటి రూథర్ఫర్డ్ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. 14 అయితే కొట్టినాడు. పావెల్ హోల్డర్ లాస్ట్ సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో ఎక్కడైతే స్టాప్ చేశాడో హోల్డర్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఇన్నింగ్స్. చాలా బాగా ఆడాడు. కొట్టిన 37 రన్స్ అయినా కానీ వాటిలో 3 సిక్స్లు హైలైట్ సిక్స్లు ప్రతిదీ కూడా. సో, హోల్డర్ ప్లస్ పావెల్ ఇన్నింగ్స్ లేకుంటే వాళ్ళు ఇంత స్కోర్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరు మాత్రం స్కోర్ని చాలా బాగా తీసుకెళ్లారు 190+ దాకా. వాళ్ళిద్దరి వల్లనే ఈ మ్యాచ్ అయితే ఇంత ఎంటర్టైనింగ్గా జరిగింది. ఈ మ్యాచ్ ఇంత బాగా జరిగిందంటే దానికి కారణం వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ లోయర్ ఆర్డర్లో వచ్చిన వాళ్ళు కొట్టిన స్కోర్ వల్లే మ్యాచ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది. లో స్కోర్ ఉన్నట్టు ఇంత ఎంటర్టైనింగ్గా ఉండేది కాదు మ్యాచ్. దానికి ముఖ్య కారణం హోల్డర్ ప్లస్ పావెలే. వీళ్ళిద్దరూ చాలా తక్కువ బాల్స్ ఫేస్ చేసి చాలా మంచిగా రన్స్ అయితే చేశారు. వాళ్ళ వల్లనే అయితే స్కోర్ అయితే 195 చేరింది. ఇక్కడ మన బౌలర్స్ కూడా చాలా దారుణంగా రన్స్ ఇచ్చారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వికెట్లెస్కి వెళ్ళాడు చాలా రోజుల తర్వాత అయితే. 43 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్లో. వికెట్ అయితే ఏం తీసుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఇతను కూడా 40 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఇతను 4 ఓవర్స్లో 35 ఇచ్చినాడు. తర్వాత 0 వికెట్స్. బుమ్రా ఈ మ్యాచ్లో ఎవరైనా బాగా వేసినారు కొంచెం రన్స్ కట్టడి చేసినారంటే అది బుమ్రానే. 36 ఇచ్చినా కానీ మంచి వికెట్లు అయితే హెట్మేర్ది కానీ వాళ్ళు తీయడం వల్ల అయితే కొంచెం రన్ రేట్ అయితే తగ్గింది. లేకుండా అంటే ఇంకా కొంచెం ఎక్కువ అయితే కొట్టేవాళ్ళు. తర్వాత వరుణ్ చక్రవర్తిని ఇక్కడ ఏదో పెద్ద హీరోని చేద్దామని చూశారు కానీ అతనైతే పాపం ఇంత చేయలేకపోయాడు. 40 రన్స్. ఎవరు కూడా ఇక్కడైతే మంచిగా బౌలింగ్ చేయలేకపోయారు. ఒక బుమ్రా అయితే వికెట్లు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరిది వచ్చేసి 9 అవతలనే ఉంది ఎకానమీ. సో, అందువల్లే వెస్టిండీస్ అయితే పెద్ద స్కోర్ చేశారు. బుమ్రా తీసే 2 వికెట్లు చాలా ఇంపార్టెంట్ వికెట్లు. ఒకటి వచ్చేసి రస్టాన్ చేజ్ ఎప్పటి వరకు బాగా ఆడుతున్నా తనైతే అవుట్ చేశాడు. తర్వాత వచ్చేసి హెట్మేర్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడుతూ మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా, అతన్ని కూడా బుమ్రాని అవుట్ చేశాడు. సో, ఇక్కడైతే కీ రోల్ ప్లే చేశాడు. లేకుండా అంటే ఒక 220 దాకా స్కోర్ వెళ్ళేది. రస్టాన్ చేజ్ కానీ తర్వాత హెట్మేర్ కానీ ఉంటే. చక్రవర్తి అయితే షేహోప్ను మాత్రం అవుట్ చేయగలిగాడు. అతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్. అతను నిలబడినా కానీ మంచిగా అయితే ప్లే చేసేవాడు.
సో ఓవరాల్గా అయితే బౌలర్ నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఏమో ఇదేమన్నా బ్యాటింగ్ వికెట్ అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో మామూలుగానే స్కోర్ పోతాయి. నేను కూడా అదే జరిగింది. మన ఇండియా అయితే చేజింగ్ని ఇలాంటి డ్యూ ఇలా వస్తుందని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్టున్నారు. కాకపోతే కొంచెం స్కోర్ అయితే ఎక్కువే కొట్టించుకున్నారు. స్టార్టింగ్లో ఎంత అనిపించలేదు. ఆ 16 ఓవర్స్ వరకు అయితే ఇంత పెద్ద టార్గెట్ వచ్చేలా కనిపించలేదు. కానీ తర్వాత చాలా బాగా ఆడి వాళ్ళైతే స్కోర్ని వేగాన్ని పెంచారు. నెక్స్ట్ మన బ్యాట్స్మెన్లు అయితే 196 చేజింగ్ చేయడానికైతే వచ్చారు. వచ్చినప్పుడు స్టార్ట్ అయితే బాగానే లభించింది. కానీ అభిషేక్ శర్మ ఎంత బాగా స్టార్ట్ చేశాడో అంత తొందరగానే అవుట్ అయిపోయాడు. 2 4లు కొట్టి ఊపు మీద ఉన్నట్టు కనిపించి తర్వాత వచ్చేసి షాట్కి ప్రయత్నించి అవుట్ అయిపోయాడు అఖిల్ హుసేన్ బౌలింగ్లో. చూడండి ఎక్కడ కూడా స్పిన్నర్లో వికెట్ తీస్తున్నారు. అది ఇషాన్ కిషన్ కావచ్చు, లేకుండా అంటే అభిషేక్ శర్మది కావచ్చు. అభిషేక్ శర్మ వికెట్ అయితే అఖిల్ హుసేన్ తీశాడు. సో ఇక్కడ మనం ఒకటి గమనించామంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్ది లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పిన్నర్సే వస్తున్నారు, వికెట్లు కూడా తీస్తున్నారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. అఖిల్ హుసేన్ రావడం, అభిషేక్ శర్మను అవుట్ చేయడం జరిగింది. కానీ సంజు శాంసన్ మాత్రం ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. ఇతను వికెట్ కోల్పోకపోవడం వల్ల ఇండియా అయితే ఈరోజు సెమీఫైనల్కి చేరింది. 1 డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా బాగానే ఆడాడు. 10 రన్స్ కొట్టాడు 6 బాల్స్లో. ఇక్కడ ఎవరు కూడా బాల్స్ ఓవర్గా అయితే వేస్ట్ చేయలేదు. దానివల్ల ఇంత పెద్ద టార్గెట్ని కూడా మంచిగా చేయగలిగారు. కానీ ఇషాన్ కిషన్ ఉన్న ఫామ్లో ఒక 30 అలా కొట్టింటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఎర్లీగా వికెట్ పోవడం వల్ల వచ్చే బ్యాట్స్మెన్స్కి ఇబ్బంది కదా. సూర్యకుమార్ యాదవ్ కూడా 18 అయితే కొట్టినాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్ కన్వర్ట్ చేయలేకపోయాడు. 18 అంటే బాగానే కొట్టినట్టే. కాకపోతే ఇక్కడ ఆ 18 ఒక 30-40 అలా చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే అక్కడ ఇంకో బ్యాట్స్మెన్కి వచ్చేసి కొంచెం స్ట్రగుల్ తగ్గేది. ఇంకో బ్యాట్స్మెన్కి అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతూ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా, స్ట్రగుల్ అవుతాడు క్రీస్లో ఉండాలన్నప్పుడు. తర్వాత తిలక్ వర్మ ఇక్కడ ఎవరైనా సంజు శాంసన్ని కొంచెం హెల్ప్ చేశారు అంటే అది ఒక తిలక్ వర్మని. ఇతనైతే మంచిగా ప్రెజర్ని హ్యాండిల్ చేసి మంచి షాట్లు అయితే ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ కొట్టిన షాట్లు కానీ 6 కానీ చాలా బాగా ఆడినాడు అతను ఫేస్ చేసిన 15 బాల్లో 27 కొట్టినాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మామూలుగా అతనికి వచ్చేసి ఈ ఇబ్బందిగా పెడుతున్నారు కదా, అతను ఏదో వన్డే ఆడినట్టు ఆడతాడు అలా అనేసి దానైతే కొంచెం చెరిపోయానికి ట్రై చేస్తాడు లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి. సో అతనైతే 27 కొట్టినాడు. దాంట్లో ఒక 6 4 4లు అయితే ఉన్నాయి. మంచి ఇన్నింగ్స్. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చేసి ఏమంతా చేయలేకపోయాడు. ఇక్కడ వికెట్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా సంజు శాంసన్ ఫినిష్ చేసింటే మనకు లాస్ట్లో అంత ఉండేది కాదు ఇబ్బంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ వికెట్లు పడుతూ వెళ్ళాయంటే వాళ్ళు కూడా మంచి బౌలర్లు ఉన్నారు. తర్వాత రన్ రేట్ కూడా అబౌట్ 10 ఉంటే కష్టంగా ఉంటుంది. అటువంటి టైంలో అయితే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. సో అటువంటి ప్రెజర్ టైంలో వచ్చిన దూబే అయితే చాలా మంచిగా ఆడాడు. ఎందుకంటే ప్రెజర్లో ఆడడం అంటే కొంచెం కష్టమే కదా. సో అక్కడైతే అతను వచ్చినప్పుడే 2 4లు కొట్టేసి అయితే కొంచెం ప్రెజర్ని రిలీవ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సంజు శాంసన్కి కొంచెం మేలే ఇది. ఎందుకంటే ఇతను ఒక 2-3 డాట్ బాల్స్ పెట్టి మళ్ళీ సంజు శాంసన్ స్ట్రైక్ ఇచ్చినప్పుడు అక్కడ అతను కొట్టాలంటే కష్టంగా ఉంటుంది. సో అదైతే దూబే మంచి పని చేశాడు. ఇక్కడైతే దూబే వల్లనే కొంచెం బాగా లాస్ట్లో ఎండింగ్ వచ్చింది. నెక్స్ట్ సంజు శాంసన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో ఇక్కడైతే ఏమాత్రం డౌట్ లేకుండా చెప్పొచ్చు, ఈ మ్యాచ్ గెలిచామంటే అది బౌలర్లు కాదు, బ్యాట్స్మెన్లు కాదు, ఓన్లీ ఒక సంజు శాంసనే. సంజు శాంసన్ ఇన్నింగ్స్ లేకుండా అంటే ఈ మ్యాచ్ ఇంత ఈజీగా అయిపోయేది కాదు. ఈరోజు మనం సెమీఫైనల్కి వెళ్ళే వాళ్ళము కాదు. కప్పు కొట్టడం పక్కన పెడితే మన సెమీఫైనల్ కూడా క్వాలిఫై కాలేదంటే చాలా చండాలంగా ఉంటుంది. అది కూడా మన హోమ్ గ్రౌండ్స్లో మనం అయితే సెమీఫైనల్ కూడా వెళ్ళకుండా ఉంటే మన హోమ్ టీము. సో ఎక్కడైతే సంజు శాంసన్ ఎంత ట్రై చేసినా కానీ తక్కువ లేదు. ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్ని కూడా టీమ్ మేనేజ్మెంట్ చాలా దెబ్బతీసింది. ముఖ్యంగా అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ ఆడించడము, తర్వాత వచ్చేసి రింకు సింగ్ను క్యారీ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద బ్యాట్స్మెన్కి ఛాన్సులు ఇవ్వకుండా ఉంటే కూడా అతను కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయో చూడొచ్చు. స్టార్టింగ్ వచ్చినా కానీ మంచిగా దాన్ని కన్వర్ట్ చేయలేక అక్కడైతే లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయిపోయాడు జింబాబ్వేతో. కానీ ఈరోజు అయితే అతను ఆడిన విధానం అయితే చాలా బాగుంది. చాలా కూల్గా ఆడాడు. షాట్ల ఎంపిక కూడా చాలా బాగా ఉంది. ఎక్కడ కూడా అతనైతే అవుట్ అయ్యే ఛాన్స్ తీసుకోలేదు. ముఖ్యంగా వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు పోతున్నాయి కానీ ఎక్కడ కూడా అతని కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఆడాడు. మన ఇండియా ఓడిపోతుందని మనం కూడా అనుకోకుండా. వికెట్లు పడుతున్నా కానీ రన్ రేట్ అలాగే ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొడతా ఉన్నారు. లేకుండా డాట్ బాల్స్ పెడతా పోయినంటే అతను కూడా ప్రెజర్ హ్యాండిల్ చేయలేక అవుట్ అయ్యేవాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒక 5 balls 10 balls పేస్ చేసినా దానికి తగ్గట్టు ఆడారు. హార్దిక్ పాండ్యా కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ,
ఈవెన్ ముందు వచ్చిన అభిషేక్ శర్మ కానీ కొట్టిన తక్కువ రన్స్ అయినా డాట్ బాల్ పెట్టలేదు. దానివల్ల ఏమైంది, కొట్టిన స్కోర్ వచ్చేసి మంచిగా వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ రన్ రేట్ అనేది రిక్వైర్డ్ తక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే రిక్వైర్డ్ రన్ రేట్ అనేది భారీగా ఉంటుందో వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా దానికి తగ్గట్టు ఆడలేరు. ఇక్కడైతే అదొక మంచి పని చేశారు. వచ్చిన బ్యాట్స్మెన్స్ నీట్గా ఆడి ఎక్కడ కూడా డాట్ బాల్ చేయకుండా వెళ్ళిపోయారు. దానివల్ల అయితే సంజు శాంసన్ నీట్గా ఆడగలిగాడు. ఇక్కడ మన ఇండియా ఫీలింగ్ కూడా చాలా పూర్గా ఉంది. స్టార్టింగ్లో రస్టాన్ ఇచ్చిన క్యాచ్ని అయితే పట్టుకోలేకపోయారు. అది కూడా సింపుల్ క్యాచ్. కానీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ దగ్గరలో ఉన్నా కానీ అతనైతే ఏం చేయలేకపోయాడు. అతను ట్రై చేసింటే క్యాచ్ అయ్యి ఉండేది. దాని తర్వాత అయితే కొంచెం బాగా ఆడాడు అతను రస్టాన్ లేకుండా అంటే అక్కడ మంచిగా వికెట్ అయితే లభించేది. ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. ఎక్కడైతే మనం మంచి క్యాచ్లు పడతామో ఈ మ్యాచ్ కూడా చాలా ఈజీగా జరుగుతుంది కదా. క్యాచ్లు ఇసి పెట్టుకుంటా పోతే వాడు నిలబడిన బ్యాట్స్మెన్ కొట్టినాడంటే నెక్స్ట్ వచ్చే బౌలర్లకు కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది క్యాచ్లు పట్టకుండా ఉంటే. సో అక్కడైతే కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ జరిగే మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎలాంటి పొరపాట్లు చేశామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. స్టేడియం మొత్తం అయితే అభిమానులతో నిండిపోయారు. ఒక్కోసారి వికెట్ పడినప్పుడు అయితే పాపం సైలెంట్ అయిపోయారు. కానీ లాస్ట్లో అయితే చాలా ఎంజాయ్ చేసి ఉంటారు గెలిచినప్పుడు. మనోళ్ళు వికెట్లు కూడా అలాగే ఇస్తున్నారు. ప్రతిసారి ఒక బ్యాట్స్మెన్ సెట్ అయిన తర్వాత వికెట్ ఇస్తూ పోయారు కాబట్టి అక్కడ వికెట్ పడినప్పుడు అయితే మనోళ్ళు కొంచెం సైలెంట్ అయ్యారు స్టేడియంలో. సో ఈ మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ఈ మ్యాచ్లో నిజంగా మంచి మూవీ జరిగింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా మనోళ్ళు రింకు సింగ్ని కాదని సంజు శాంసన్ ఆడించారు. సేమ్ అలాగే ఈ మ్యాచ్లో కూడా జరిగింది. రింకు సింగ్ కాదంటే ఒక 5-10 బాల్స్ కంటే తక్కువే ఫేస్ చేస్తాడు. సో ఇక్కడ ఓపెనింగ్ ప్లేస్లో వచ్చి సంజు శాంసన్ ఆడించడమే చాలా మంచి నిర్ణయము. అదైతే నిన్న జరిగింది. దానివల్లే మంచి మ్యాచ్ అయితే గెలిచాము. రింకు సింగ్ మంచి ప్లేయరే కాదని చెప్పకూడదు. కానీ అతన్ని క్యారీ చేస్తూ వచ్చి సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని కానీ లేకుండా అంటే గైక్వాడ్ లాంటి ప్లేయర్లను కానీ తీసుకోకుండా వాళ్ళనైతే అలాగే బెంచ్కి పరిమితం చేయడము లేదంటే సెలక్షన్ చేయకుండా ఉండడం అయితే చాలా తప్పు. ఇది నిన్నైతే రుజువై ఉంటుంది. చాలామంది చూసింటారు కదా ఎలా ఆడాడో. ఛాన్స్లే ఇవ్వకుండా ఒకసారి 2 సార్లు ఇచ్చినప్పుడు సరిగా ఆడకుంటే పక్కన కూర్చోబెట్టడం అనేది కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అదే ఒక రింకు సింగ్ని ఎలా అయితే ఒక 1.5 year 2 years నుంచి క్యారీ చేస్తున్నారో సేమ్ అదే విధంగా సంజు శాంసన్ని క్యారీ చేసి అలా ఛాన్సులు ఇచ్చింటే సంజు శాంసన్ కూడా ఇంత డౌన్గా ఉండేవాడు కాదు. అతని ఫ్యాన్స్ అయితే పాపం చాలామంది కూడా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు. సో ఇవన్నీ ఉండేది కాదు. ఒక పెద్ద ప్లేయరే కానీ ఛాన్సులు 2-3 ఇచ్చేసి తర్వాత కూర్చోబెడతా ఉండడం వల్ల అయితే అతనికైతే ఇబ్బంది జరిగింది. ఇక్కడి నుంచైనా కానీ ఇలానే అతన్ని క్యారీ చేస్తే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్లో కానీ ఎక్కడైనా కానీ ఆడగలుగుతాడు. కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే అతనైతే కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయి ఉంటాడు. సో అతను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఒక ఇయర్ అలా అయితే కంటిన్యూ చేశారనుకోండి ఖచ్చితంగా ఆడగలుగుతాడు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్లో ఉండే ఉంటాడు పోరాలని. అతనికి అంత ఆట లేకున్నా కానీ అతన్ని కంటిన్యూ చేసి అతన్ని రుద్ది టీంకి ఇప్పుడైతే బాగా ఆడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ రియాన్ పరాగ్ కూడా అలాగే కదా. రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఏదో అక్కడ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్కి రిలేషన్షిప్ ఉందని అతను ఎక్కడ కూడా టీంలో డ్రాప్ చేయకుండా అతనైతే ప్రతి మ్యాచ్లో ఆడించి అతని మొత్తానికి ఒక కెప్టెన్ అయితే చేయగలిగారు. ఇప్పుడు వచ్చే సీజన్లో కెప్టెన్. ఎవరినైనా కానీ మనం ఎన్ని ఛాన్సులు ఇస్తామో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఛాన్సులు కొన్ని ఇచ్చేసి తర్వాత తీసేసినామంటే అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ చేయలేరు. సో ఇక్కడ అదే జరుగుతుంది సంజు శాంసన్ విషయంలో. రింకు సింగ్ని తర్వాత తిలక్ వర్మను ఇలాంటి వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేసి సంజు శాంసన్ వచ్చేసి ఎప్పుడు కూడా తీసుకునే బెంచ్ పరిమితం చేయడము అలా చేయడం వల్ల అతని కెరీర్ అయితే ఇలా ఉంది. లేకుంటే అతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్గా ఈరోజు కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత ఉండగలిగే ప్లేయరే. అతని షాట్ సెలెక్షన్ కానీ అతని కామ్నెస్ కానీ ఎక్కడ కూడా కొట్లాడలేకపోడు. సో అటువంటి ప్లేయర్కి అయితే అన్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ముఖ్యంగా మన బ్యాట్స్మెన్స్ వల్లనే ఈరోజైతే మ్యాచ్ గెలిచాము. బౌలర్లు అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు. బుమ్రా తప్పితే మిగతా వాళ్ళంతా స్కోర్ ఇచ్చుకున్నారు. వెస్టిండీస్ కూడా బాగా ఫీల్ అయిపోయి ఉంటుంది పాపం. సెమీఫైనల్కి వెళ్తాం అనుకుని ఉంటారు స్టార్టింగ్లో వికెట్లు తీసినప్పుడు. కానీ ఇదైతే ఒక రివెంజ్ లాగా 2016లో అయితే వాళ్ళు గెలిచారు మన మీద. సో ఈరోజు మనం గెలిచాము వాళ్ళ మీద. సో ఇక్కడైతే రివెంజ్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది యొక్క మ్యాచ్ మీద నా యొక్క విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.